అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టింది? అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టింది? 5 ఏళ్లుగా విమర్శలు చేసినారు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎన్నికల సమయంలోనే ఈ మార్పు ఏంటి? టెంపోల్లో ఎంత నల్లధనం అందింది? కాంగ్రెస్పై ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం. అంటే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదానీ అంబానీ గురించి పెద్ద ఎత్తున మాట్లాడినరు, కానీ ఎలక్షన్లకు ముందు ఏమైందో సైలెంట్ అయ్యారు. టెంపోల్లో నల్లధనం అందిందా అని నరేంద్ర మోదీ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మీరు కూడా అంగీకరిస్తున్నారా నిజంగానే అదానీ అంబానీలు నల్లధనాన్ని పోగేసుకున్నారు, అందులో కాంగ్రెస్కి కూడా వాటా ఇచ్చారు అని చెప్తున్నారు అని అంటే, మరి మొన్నటిదాకా కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ మీ పార్టీ మీద అవి కూడా నిజమని అనుకోవాలి కదా? బేసిక్ క్వశ్చన్. గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది ఏ పార్టీదైనా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మాట చేంజ్ అయిపోతుంది. అదే పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటారు. కాంగ్రెస్ హయాంలో అదే అంబానీలు వీళ్ళ దందానే నడిచింది కదా వ్యవహారం. బీజేపీ రాగానే అంబానీ కంటే ఎక్కువగా అదానీ పై స్థాయికి వెళ్ళిండు. సింపుల్. దాంట్లో డౌట్ ఏముంది? ఎవరు వీడ శుద్ధపూసలు? ఎవరున్నారు వీడ? ఎవరన్నా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉండి ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులు ఉన్నారు. ఇవాళ ఈ దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ కార్పొరేట్ సంస్థలే కదా నడిపించేది. వాళ్ళని మీరు ప్రసన్నం చేసుకోకపోతే, వాళ్ళని కాదని అడుగు ముందుకేసి మీ ప్రభుత్వాలు కూలిపోతాయి. డౌట్ లేదు అందులో. 10 సంవత్సరాల్లో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశాం. 3 దశల ఎన్నికల్లో బీజేపీదే హవా. గెలిచే సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దంతో వెతుకుతోంది. ఇకపై మైక్రోస్కోప్ అవసరం. ఇండియా గెలిస్తే 5 ఏళ్లలో 5గురు ప్రధానులు. అయోధ్య రామ మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన. ఎవరెందుకు తాళం వేస్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం. హైదరాబాద్ను మజ్లిస్కు లీజుకు ఇచ్చారు. వేములవాడ వరంగల్ బీజేపీ సభల్లో ప్రధానమంత్రి. సో వాళ్ళు జీ న్యూస్ వాళ్ళు కూడా, జీ న్యూస్ అనే ఒక ఛానల్ ఉన్నది, నేషనల్ ఛానల్. వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది, ఒక 20-30 ఛానల్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఛానల్లో మోదీ అండ్ అమిత్ షాకు సంబంధించిన లైవ్స్ ప్రసారం చేయొద్దని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏంటి అంటే, వాళ్ళ మీడియా మీద కూడా ప్రెజర్స్ ఉన్నట్టున్నాయి, ఈ అదానీ అంబానీ వీళ్ళ హోల్డ్లోకి తీసుకోవాలి అని. సో వాళ్ళు మొత్తం వీళ్ళ లైవ్లే ఆపేసినారట. ఏదో ప్రెజర్ గ్రూప్ పనిచేస్తూ ఉన్నది. గడిచిన 5 ఏళ్లుగా అదానీ అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలకు అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టిందో చెప్పాలన్నారు. 5 ఏళ్లుగా విమర్శిస్తూ వచ్చి ఎన్నికల ప్రక్రియ ఆరంభం కాగానే అదానీ అంబానీలపై రాత్రికి రాత్రే విమర్శలు ఎందుకు ఆగిపోయాయి? తెలంగాణ గడ్డపై నుంచి ప్రశ్నిస్తున్న టెంపోల్లో ఎంత నల్లధనం మీకు చేరింది అని కాంగ్రెస్ను మోదీ నిలదీశారు. దాల్మే కుచ్ కాలా హై అని వ్యాఖ్యానించారు. బుధవారం వేములవాడ వరంగల్లో బీజేపీ జనసభ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు, ఉత్తరాది వారు శ్వేత జాతీయుల్లా, ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల్లా, పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా ఉంటారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా. రాష్ట్రపతి ముర్ముపై కాంగ్రెస్ వ్యతిరేకత ఎందుకే? శరీర రంగును బట్టి అవమానిస్తే మోదీ సహించమంటున్నారు మోదీ. బీజేపీ నేతల ధ్వజం ఆయన వ్యక్తిగతమన్న కాంగ్రెస్. పార్టీ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా. ఏమైందో, వయసు భయపడే కొద్దీ వీళ్ళకి తలకాయలు పనిచేయవన్నట్టు. సో ఇట్లా దక్షిణాది వాళ్ళట ఆఫ్రికన్ల. ఇప్పుడు ఆల్రెడీ కొంత ఈ సౌత్ మీద ఇప్పుడున్న గవర్నమెంట్ వివక్ష చూపుతోందన్న ఒక చర్చ దేశంలో ఉన్నది. మళ్ళీ మీరు దానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని కూడా ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే, ఈ సౌత్ కానీ మిగతా ప్రాంతాల మీద నార్త్ కంటే ప్రతి పార్టీకి వివక్షనే ఉంటుంది. మొత్తం వాళ్ళ డామినేషనే ఉంటుంది అన్ని పార్టీల్లో. డౌట్ ఏం లేదు అందులో మనం ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రంలో వాళ్ళు నార్త్ కంటే సౌత్ మీద కొంత తక్కువ చూపే ఉంటుంది. కానీ మొత్తం సంపద అంతా దాదాపు సౌత్ నుంచే ఉంటుంది. మీరు చూడండి, ఐటీ ఎగుమతుల్లో కూడా మీరు చూడండి, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇక్కడి నుంచే కదా మొత్తం ఐటీ ఎగుమతులు. లక్షల కోట్ల ఆదాయము కేంద్రానికి, ఈ దేశానికి వచ్చే ఐటీ ఎగుమతుల్లో మెజారిటీ వాటా ఎక్కడి నుంచి వస్తుంది? సౌత్ నుంచే వస్తున్నది. ఇప్పుడు ఆయన మాటలు బీజేపీకి ఆయుధంగా మారినాయి. మొన్నటిదాకా సౌత్ని నిర్లక్ష్యం అన్న వాళ్ళకి ఈ వ్యాఖ్యల్ని వీళ్ళు ముందు పెడతా ఉన్నారు. ఇక మీరే ఇలాంటి ఆలోచనతో ఉన్నారు అని.